ఏంటండి ఇది? ఇంత ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం ఇదా? అంటే మన అబ్బాయి తప్పు చేశాడని మీరు నమ్ముతున్నారా? కౌసల్య, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. లేదురా, నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదిది. అందరి మాటలు నమ్మి నిర్ణయం తీసుకుంటున్నావు. నా మనవడు తప్పు చేస్తాడా? వాడు అనర్హుడని నువ్వు నిర్ణయిస్తున్నావా? ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. నువ్వు పొరపాటు పడుతున్నావు దశరథరామా. ఏ తండ్రి కన్నబిడ్డ విషయంలో ఇలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడమా? అలా తీసుకున్నాడు అంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. అన్ని కారణాలు బయటికి చెప్పుకోలేం, అంతే. నువ్వు రాయి తమ్ముడు. ఎక్కడున్నావు? చిరంజీవి వాలికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాను. రాశావా? రాశానన్నయ్య. ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ తదుపరి వారసులకు చేరవేయాల్సిందిగా కోరుతున్నాను. యారా, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తావు కదా? ఇది చాలా పెద్ద బాధ్యత పెదనాన్న. నా శక్తికి మించినదే. అయినా మీరు ఆదేశించాక తప్పుతుందా? ఎంత భారమైనా భరిస్తాను. కింద నా పేరు రాసి ఇలా ఇవ్వు. పెద్దమ్మా, నేనున్నా పెద్దమ్మా. ఈ క్షణం నుంచి అన్ని బాధ్యతలు నావే. లేవండి పెద్దనాన్న. ఈ ఇంటికి ఏదో అరిష్టం పట్టిందిరా. లేదంటే ఆణిముత్యం లాంటి నా మనవడికి ఇంత అన్యాయం జరగదు. ఇవి నీ దగ్గరే భద్రంగా ఉంచు తమ్ముడు. గుడిలో హోమం అయ్యాక సమర్పిద్దాం.
ఏంటి సార్ చిన్న ఈవ్ టీజింగ్ కేసుకి ఉరి తీస్తారా? ఏంట్రా ఈవ్ టీజింగా? అమ్మాయిల ఫోటోలు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తావా? సార్ నేను మార్ఫింగ్ చేయడం ఏంటి సార్? నాకేం తెలియదు సార్. నేను ఫోటోగ్రాఫర్ని సార్. ఫోటోగ్రాఫర్ కాబట్టి నీ టాలెంట్ అంతా ఫోటోల మీద చూపించావు. సార్ మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అసలు ఎవరు చెప్పారు సార్ మీకు? నువ్వు ఏ అమ్మాయిని అల్లరి చేస్తూ అరెస్ట్ అయ్యావో ఆ అమ్మాయి చెప్పింది. నేనేదో మళ్ళీ బ్లాక్మెయిల్ చేయొచ్చులేని ఆశపడి నిజం చెప్పకుండా వదిలేస్తే నన్ను ఈ రకంగా ఇరికిస్తుందా? అమాయకురాలైన ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా? నువ్వు ఎప్పటికీ జైల్లోనే ఉండిపోయేలా చేస్తాను. మీకు దండం పెడతా, అంత పనిచేయకండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అయినా నేను ఆమె జీవితంతో ఆడుకోవడం ఏంటి సార్? అక్కడ ఆవిడే ఆ ఇంట్లో వాళ్ళందరినీ అమాయకులు చేసి ఆడుకుంటుంది సార్. ఏం వాగుతున్నావురా? అవును సార్, దశరథ రామయ్య గారు అబ్బాయి పెళ్లి జరిగింది కదా సార్, ఆ ఫోటోలు తీసింది నేనే సార్. అవి కడిగించి ఇవ్వడానికి వెళ్ళాను సార్. అది సార్ జరిగింది. అవును, నిజంగా దశరథ రామయ్య గారి కోడలు కాదు సార్, కోడలుగా నటిస్తుంది అంతే. ఆ అమ్మాయి దశరథ రామయ్య గారి కోడలే. మొన్న కానిస్టేబుల్ చెప్పినా నిన్న దేవాంష్తో కలిసి బయట చూసినా దశరథ రామయ్య కోడలన్న అనుమానం నాకు రాలేదు. ఎందుకంటే పెళ్లి జరిగే సమయానికి నా దగ్గర ఉందన్న ఒకే ఒక కారణం వల్ల. కానీ ఈ ఫోటోగ్రాఫర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే పెళ్లి చేసుకోకుండా కోడలిగా చలామణి అవుతుందన్నమాట. రేయ్, నువ్వు చెప్పింది నిజమైతే అదెలా సాధ్యమవుతుందయ్యా? పెళ్లి కూతురు ఎవరో పెళ్లి చేసే వాళ్ళకు కూడా తెలీదా? కనీసం పెళ్లి కొడుకు కూడా తెలీదా? ఆ ఛాన్స్ కూడా ఉంది సార్. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పెళ్లి కూతురు ముసుగులోనే ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకుని నాటకం ఆడినట్టుంది సార్. నిజానికి పెళ్లి జరిగింది ఆ అమ్మాయితో కాదు సార్, వేరే అమ్మాయితో. సార్ నా ఫోన్ ఇప్పించండి, ఇప్పుడే చూపిస్తాను. కానిస్టేబుల్, సార్ చూపించు. ఇదిగోండి సార్, చూడండి సార్, ఈ అమ్మాయి. భార్య భర్తకి ఎడం వైపు ఉండాలమ్మా. ఇలారా. పాపం, ఎందుకు ఆయనకి ఈ పరిస్థితి కలిగింది? ఇప్పటికే ఆయన దూరంగా ఉండలేక నరకం అనుభవిస్తున్నారు. కుటుంబ దృష్టిలో కూడా తప్పు చేసిన వాడిలా తల తెంచుకొని ఎలా బతకగలరు? అయినా ఆయన చేసిన తప్పేంటి? ఆయన నా భర్తే కదా. నా మీద అన్ని హక్కులు అధికారాలు ఉన్నవారే కదా. నాతో ఏకాంతంగా ఉండే స్వేచ్ఛ కూడా ఉంది కదా. ఆయన నా భర్త అని నా మూడు ముళ్ళు చూపిస్తే ఆయన ఏ తప్పు చేయలేదని తేలుతుంది. మళ్ళీ ఆయనకి పట్టాభిషేకం చేస్తారు. కానీ ఈ విషయంలో నన్ను మోగదాన్ని చేశావు. మహాగణాధిపతే నమః. ఓం దీపం జ్యోతిపరబ్రహ్మణే నమః. హరి ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం నిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ
కలలో కూడా నా కొడుకు తప్పు చేయడత్తయ్యా. మరెందుకు ఇలా జరిగింది? ఏం చేస్తామమ్మా, మన దురదృష్టం. ఆ భగవంతుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడో, ఏం జరగబోతుందో. దశరథ రామయ్య, హోమం పూర్తయింది. బాధ్యతలను అప్పగించే ప్రధాన కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం ఇప్పటికొచ్చింది. ఇప్పటికి నా కల నెరవేరబోతుంది. ఏమే తమ్ముడు, మన దేవాంష్కి ట్రస్ట్ బాధ్యతలు అప్పగిస్తున్నాం కదా. మన రాజగురువు ప్రతిపాదించిన 1000 కాళ్ల మండపం నిర్మాణ బాధ్యతల్ని కూడా దేవాంష్కే అప్పగిద్దాం అనుకుంటున్నాను. అన్నీ దేవాంష్కే ఇచ్చేస్తే మేమేం కావాలి? మీరిక్కడ ఎవరిని ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ దొంగతనం చేసింది నేనే. పోలీసులు మన ఇంట్లో ఆడవాళ్ళని ప్రశ్నించబోయారు పెదనాన్న. ఆ క్షణంలో ఆ ఆపద తప్పించాలని నేనే దొంగతనం చేశానని లొంగిపోయాను. నాన్న, ఏంటి నాన్న ఇది? రాత్రి నువ్వు నా పేరే రాసావు కదా, దేవాంష్ పేరు ఎలా వచ్చింది?
అవునా? ఏది? అవునరా, దేవాంశ్ పేరే ఉంది. నేను నీ పేరే రాశానురా. ఎప్పుడు మారింది? ఎలా మారింది? మనస వాచ కర్మణ వంశపారంపర్యంగా వస్తున్న నా అన్ని బాధ్యతల్ని చిరంజీవి వాలికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాను. అంతా విచిత్రంగా ఉందే. పేరెలా మారిపోయింది? ఏదో జరిగింది నాన్న. అంతా ఇచ్చినట్టే ఇచ్చి మనల్ని చివర్లో బాగా దెబ్బ కొట్టారు. ఏం చేస్తావు నాన్న? దేనికైనా అదృష్టం ఉండాలి. చిరంజీవి వాలికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాను. ఏమండి, ఒక్కసారి మాట్లాడండి. ఏమండి? ఏడవకు. మావయ్య గారు ఏం చెప్పాలనుకున్నారు? రాత్రి ఆయన్ని అనర్హులుగా ప్రకటించి పొద్దున్నే అర్హులని బాధ్యత ఎందుకిచ్చారు? ఒకవేళ మేం భార్యాభర్తలమని తెలిసిపోయిందా? మావయ్యకి కొంపదీసి మా మీద అనుమానం వచ్చిందా? అయ్యో,
నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఓకే. డాక్టర్, ఈ రిపోర్ట్స్ చూసారా? బ్లడ్ లో స్లో పాయిజన్ అవశేషాలున్నాయి. ఇది సడన్ గా ఈ రోజు వచ్చిన ప్రాబ్లం కాదు డాక్టర్. చాలా రోజులుగా ఆయన బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కించడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. బాడీలో పాయిజన్ ఎలా చేరింది? అంటే ఎవరైనా కావాలని ఇచ్చారా? డాక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. పాయిజన్ ఏంటి? ఎవరిచ్చారు? ఇదంతా మా అనాలిసిస్ అమ్మా. అలాగే జరగొచ్చు లేదా జరుగుండకపోవచ్చు. అనవసరంగా మీరు కంగారు పడకండి. కంగారే డాక్టర్. మావయ్య గారిని ఈ పరిస్థితిలో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎలాగైనా ఆయన్ని కాపాడండి డాక్టర్. మా అత్తయ్య గారి పసుపు కుంకాలు నిలబెట్టండి. ప్రత్యేకించి బతిమాలాల్సిన అవసరం లేదమ్మా. డాక్టర్లుగా అది మా డ్యూటీ. ఆయన్ని కాపాడ్డానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం. మీరు వెళ్ళండమ్మా. దశరథ రామయ్య గారు, మీరు ఎమోషన్ అవ్వకూడదండి. కోలుకున్నాక అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. మీరు వెళ్ళండమ్మా, ప్లీజ్. మావయ్య గారిది కన్న కొడుక్కే బాధ్యతలు అప్పగించాలన్నా స్వార్థం. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు స్వార్థపరుడంటావా? అసలు వాడి గురించి నీకేం తెలుసు? ఏమీ తెలియక్కర్లేదు బామ్మగారు. ఏ కన్న తండ్రైనా తన కొడుకు విషయంలో స్వార్థంగానే ఆలోచిస్తాడు. అందుకు మావయ్య గారు ఏమీ మినహాయింపు కాదు.
లేకపోతే రాత్రి దేవాంశ్ అర్హుడు కాదని నిర్ణయించి తెల్లారేసరికి ఎలా అర్హుడైపోతాడు? రాత్రికి రాత్రి ఏ అద్భుతాలు జరిగిపోతాయి? అద్భుతాలు జరగడానికి ఒక్క క్షణం చాలమ్మా. అన్నయ్యకి ఏ నిజం తెలిసిందో ఆ నిజంలో దేవాంశ్ తప్పు చేయలేదని తెలిసిందేమో, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడేమో. నాన్నా, నానా, ఒకవేళ పెద్దనానికి అలాంటిదేదైనా నిజం తెలుసుంటే మీకు తెలుసుంటుంది కదా, ఏంటో చెప్పండి నాన్న. అక్కడ ఏదన్నా ఉంటే కదా చెప్పడానికి. నేను చెప్తుంది నిజం. మావయ్య గారు కొడుకు మీద ప్రేమతో స్వార్థంతో తీసుకున్న నిర్ణయమే తప్ప వేరే ఏ కారణమూ లేదు. ఇచ్చిన మాటకి కట్టుబడి నేను నోరు విప్పకపోవడం వల్ల దేవుళ్ళలాంటి మావయ్య గారిని కూడా స్వార్థపరుని చేసి మాట్లాడుతున్నారు. ఎంత బాధ్యతలు అప్పగించినా కొడుకు చేసిన తప్పుని మాత్రం సహించలేకపోయారు. అసలు తప్పు దేవాంశది కూడా కాదు. ఇదిగో ఈ మహాతల్లి వల్లే అంతా. అసలు ఈవిడిక్కడికి రాకపోయి ఉంటే, దేవాంశ్తో రాసుకు పూసుకుని తిరగకపోయి ఉంటే ఇలా జరుగుండేదే కాదు. అసలు ఇది ఇంకా ఇక్కడే ఉంటే మావయ్య గారి కొన ఊపిరి కూడా కట్టుకుపోతుంది. ఏ, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? మా దేవాంశ్ని వల్లో వేసుకుంది సరిపోక మా అత్తయ్య పసుపు కుంకుమలే లాక్కుపోవాలని చూస్తున్నావా? పో పో ఇక్కడి నుంచి. పోతావా? పోవా? పోవా ఇక్కడి నుంచి. నీకే చెప్పేది. పో. మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపిస్తే. ఇంతసేపు నువ్వేం మాట్లాడుతున్నా? ఇక్కడ ఒక పెద్ద ఆయన పరిస్థితి ఇలా ఉందని భరించా, కానీ ఆణి ఉత్సవం లాంటి నా కూతురు మీద నిందలు వేస్తూ ఉంటానంటే మాత్రం చూస్తూ ఊరుకోను. అసలేమనుకుంటున్నావు నా కూతురు గురించి? నా కూతురు మీ ఇంటికి వచ్చిందా? మీరు కోరుకుంటే వచ్చిందా? అల్లుడి గారిని కాపాడపోయి వైదేహి పెళ్లి సంబంధం చెడిపోతే వైదేహి పెళ్లి చేసి తమ వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని బావగారు బతిమలాడితే మీ ఇంటికి వచ్చింది.